ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వీటైనా కొంచెం జీలకర్ర వేసుకున్నాను నేను. అయిన తర్వాత ఒక్కటి బిర్యానీకు 2 చెక్క వేసేయండి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, చూడండి రొయ్యలు కొంచెం పెద్దగా ఉన్నాయి, ప్రాన్స్ బాగున్నాయండి. ఇది వేసేస్తున్నాను నేను. అంటే ఈ కొంచెం ఆయిల్లో మగ్గనిచ్చిన తర్వాత మనము ఆ గ్రేవీ అనేది వేసుకున్నాము. ఒక 2 నిమిషాలు ఆయిల్లో మగ్గి మనకి వేగిందండి. బాగా ఆయిల్లో వేగినాయి ప్రాన్స్ రొయ్యలు. ఇప్పుడు మనం దీంట్లో టమాటా ఆనియన్స్ కొంచెం బాయిల్ చేసుకుని వేసుకున్నాం. దీన్ని వేసేస్తున్నాను. ఒక నిమిషం ఈ విధంగా వండిస్తాము. దీంట్లో మనం ఇప్పుడు కారం వేసుకుందాము. రెండు టేబుల్ స్పూన్లు వేసాను నేను కారము. మళ్ళీ మనం కారం చూసి వేసుకుందాము. ఇంకొంచెం పడుతుంది కారము. సాల్ట్ కొంచెం సాల్ట్ తక్కువ తింటామండి, అందువల్ల నేను ఇట్లా వేసాను. కొన్ని వాటర్ వేసుకున్నాము. ఉప్పు కారము కలిసి కలవనిద్దాము. ఒక్క నిమిషం. ఇంట్లో కొంచెం గరం మసాలా, కొంచెం ధనియా పౌడరు, ఒక 2 నిమిషాలు అవన్నీ మగ్గనిద్దామండి. మనకి ఆయిల్ పైకి వచ్చింది కదండి, మన పర్ఫెక్ట్గా వచ్చేసినట్టు కర్రీ. ఇప్పుడు నేను దీంట్లో కొంచెం కస్తూరి మెంతి వేస్తున్నాను. కస్తూరి మెంతి ఫ్లేవర్ బాగుంటుందండి. ఈ విధంగా మనం నలిపి వేసుకుందాము. అదేవిధంగా పుదీనా కొత్తిమీర తరుక్కున్నాను, అది కూడా వేసేస్తున్నాను. తర్వాత వచ్చేసి కొంచెం 2 డ్రాప్స్ నిమ్మకాయ, ఎందుకో కొంచెం పులుపు తగిలితే బాగుంటుంది అన్నట్టు అది వేసుకోవాలి. మీ ఆప్షన్ అండి అది. నిమ్మకాయ వేసుకుంటే వేసుకునేదండి. మనకి ఈ విధంగా కర్రీ అయిపోయింది. చూడండి, ఈ విధంగా చేయకపోతే ఒకసారి చేసి చూడండి.
రొయ్యలు కూడా కొంచెం పెద్దగానే ఉన్నాయండి. దాని ద్వారా ఇప్పుడు మనకి ఈ విధంగా మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాం అనుకో, కొంచెం ఆరేసరికి దగ్గరికి వస్తుంది. ఎందుకంటే మనం వేసుకున్నాం కదా, కాజు వేసుకున్నాం కాబట్టి కొంచెం దగ్గరికి వస్తుంది. ఇప్పుడు స్టవ్ కట్టేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం మనం. చూడండి, వీడియో చివరి వరకు చూడండి. వీడియో చివరి వరకు సరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా చేయకపోతే ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకేనండి, బాయ్.